మనము 4-5 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం సంఘములో బిడ్డలు ఎలాగ ఉండాలి అని. దేవుని బిడ్డలు సంఘములో మెలకువగలిగి, రాత్రిప్పుడు దర్శనాలు చెప్పారు చూసారా, అలాగ మెలకువగలిగి ప్రార్థన చెయ్యాలి సంఘములో బిడ్డలు. మరలా రెండవ అంశముగా దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలంటే సంఘములో, దేవునిలో, సమాజంలో, కుటుంబాల్లో సంతోషముగా ఉండాలని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడింది. తర్వాత సంఘములో బిడ్డలు విశ్వాసములో నిలకడ కలిగి ఉండాలని ప్రభు మాట్లాడారు. ఈరోజు అయితే దేవుని బిడ్డలు పౌరుషము గలవారై ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కలిగినటువంటి బిడ్డలు పౌరుషము కలిగి, రోషము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందులో కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాము. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు పౌరుషము కలిగి ఉండాలనే వాక్యం కొరకు ధైర్యముగా ఉండాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనము చదివి ముందుకు సాగుదాం. మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ 2వ అధ్యాయములో అంటాడు, మీ సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదనియు మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి కూడా దేవుని సన్నిధిలో ధైర్యము కావాలని పౌలు గారు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ధైర్యము పౌలు గారు ఎలా పొందుకున్నారంటే వాక్య ప్రకారంగా, లేఖన ప్రకారంగా నడుచుకున్నాడు. కాబట్టి ఆయా సంఘాలకి పత్రికలు రాస్తూ ధైర్యము కలిగి ఉండండి. మీరు సంఘములో బోధించేటప్పుడు, సంఘములో పాటలు పాడేటప్పుడు, సంఘములో ప్రార్థించేటప్పుడు మీరు ధైర్యము కలిగి ఉండండి. మన ధైర్యము యెహోవాయే. మీ యొద్దకు నేను వచ్చుటకు ప్రవేశము కలదు గనుక మీ యొద్దకు నేను ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మీ మధ్యకు ధైర్యముగా వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ధైర్యం అంతా యేసయ్యే, మన కొండ యేసయ్యే, మన కోట యేసయ్యే. రాత్రి నిలవబడి దగ్గర 100 మంది ముందు మాట్లాడటకి అయ్యగారికి అంత ధైర్యంగా లేఖన భాగంలోంచి చూపించి ఛాలెంజ్ చేసి మాట్లాడటక ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా యేసయ్యలో నుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తారో, సంఘాన్ని క్రమ పద్ధతిలో పెట్టడానికి ఇష్టపడతారు, ఆ ధైర్యము వాక్యములోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యముతోటే పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ ధైర్యముగా మీ ముందు బోధించుటకు మేము వచ్చి ఉన్నాము అంటున్నాడు. హల్లెలూయా. ఆ ధైర్యం మేము పొందుకున్నాం. ఆ ధైర్యం మీరు పొందుకోవాలి. మీరు పిరికివారు కాదు, మనం పిరికివారము కాదు. ధైర్యము కలిగి, దేవుని బిడ్డలు రోషము కలిగి, పౌరుషము కలిగి, ధైర్యము కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాన్ని ధైర్యంతో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా జయించాలని పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ, ఉందా నీకు ధైర్యము? బయట నీ వాక్యం కొరకు చెప్పే ధైర్యం నీకుందా? నీ జీవితం కొరకు చెప్పే ధైర్యం ఉందా? గత జీవితం మనకొద్దు. గత జీవితం వెనకన పారవేసాడట యేసయ్య. మరి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోరట. నూతనముగా జన్మించాం కదా, ఆ నూతనముగా జన్మించినటువంటి ఆ సాక్ష్యము, వాక్యము, నీ జీవితము బయట ధైర్యముగా చెప్పే ధైర్యం నీకుందా? సాక్ష్యము అని నేను అడుగుతున్నా ఈ ఉదయకాల సమయంలో. ఉందా నీకు? అది కలిగి ఉండాలి మనము. పాతవి గతించని ఇదిగో కృతవాయునని మాట్లాడుతున్నారు కదా. పాత జీవితం మనం ఎత్తుకోకుండా ఇదిగో నూతనముగా దేవుని వాక్యములో నేను నూతనముగా కట్టబడ్డాను, నూతనముగా అంటబడి ఉన్నాను, నూతన జీవితం నేను జీవిస్తున్నాను. నీవు సమాజంలో, సంఘములో నీవు కలిగి ఉన్నా కూడా నీ నిలిచి ఉన్న చోట ధైర్యముగా చెప్పి ఉంటే
పౌరుషము రోషము కలిగిన యేసయ్య రోషము కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రకటించుటకు ఇష్టపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మీ యొద్దకు వచ్చుటకు మాకు ప్రవేశము కలదే. మీ యొద్ద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి మాకు కూడా ప్రవేశము ఉన్నది కనుక రోషము కలిగి దేవుని వాక్యాలు అలాగ జీవిస్తున్నాం, అలాగ మేము మాట్లాడుతున్నాము. అలాగ దేవుని సంఘములో మరి అది ఫలభరితముగా ఉంటుంది. హల్లెలూయా. అది పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-14 చూద్దాం తల్లి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చాలు తల్లి. అదే పేతురు గారు సంఘానికి వ్రాస్తూ అంటారు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా బోధించి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి సంఘాన్ని క్రమంలో పెట్టడానికి మనకి ఆసక్తి కలిగిన వాడు మనకు హాని చేయువాడెవడు అని మాట్లాడుతున్నారు. విశ్వాసి ఒకటి నేర్చుకోవాలి. పేతురు యాహోను గారు బాగా చెప్తారు. యాహోను, మేము ఏది వింటిమో, మేము కళ్ళారా ఏది చూచితిమో, యాహోను మొదటి 2 పత్రికల్లో మాట్లాడతారు. మేము ఏది తాకితిమో అదే మీ ఎదుట ధైర్యముగా చెప్పుతున్నానంటాడు. హల్లెలూయా. అలాగ ఉన్నదో లేదో, ప్రభు మాట్లాడతారో లేదో, ప్రభు విశుద్ధపరుస్తారో లేదో, ప్రభు దర్శిస్తారో లేదో, ఇప్పుడు చెప్పిన సాక్ష్యాలు ప్రకారంగా అలాగ ఉన్నదో లేదో అని మీరు ఏం చేయాలంటే ధైర్యముగా ప్రభుని మనస్సము మరి అనుసరించి మీరు అలాగ ఉన్నదో లేదో పరిశీలన చేసుకోవాలట. హల్లే. చాలా మంది దర్శనాలు చెప్పుతుంటే దర్శనాలు లేవు, కళలు లేవు, ప్రవచనాలు లేవు, వాగ్దానాలు లేవని ఉన్నది ఉన్నట్లుగా బోధించడం చేతగాక వాటికి అడ్డుదిడ్డంగా బోధించే సేవకులు మన మధ్య కోకొల్లలుగా ఉంటున్నారు. కానీ లేఖనం ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు. లేఖనం ఏమి చెప్పుతుందో, పరిశుద్ధాత్మది ఆవేశముతో వ్రాయించినటువంటి మన పితరులు చెప్పినటువంటి వాక్యమును ధ్యానించి అనుభవించి పొందుకొని అదే నువ్వు సంఘానికి ధైర్యంగా చెప్పు అని మాట్లాడుతున్నారు పేతురు గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టము, చాలా ఇష్టము. నీతి నిమిత్తము మరి హింసింపబడి వారు, నిందింపబడిన వారు ధన్యులని సెలవిస్తుంది. అందుకని మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. పౌలు గారు ఆత్మావేశంతో మాట్లాడుతున్నారు. ఏమంటే సంఘములో నువ్వు మాట్లాడినప్పుడు సంఘము చెదిరిపోతుందేమో, ఈ మాటలు అంటే సంఘము రాదేమో, సంఘము విచ్ఛిన్నం అయిపోద్దేమో, సంఘము బలహీనం అయిపోద్దేమో. నువ్వు ఆత్మావేశంలో మాట్లాడితే సంఘం ఎక్కడికి కదలదు. హల్లెలూయా, హల్లెలూయా. అది మేము అలాగ ఖండించుటకు ఇష్టపడుతున్నాం. సంఘం ఎక్కడికి వెళ్ళదు. మేము నలగగొట్టబడి మేము బోధించుకొని మీకు చెప్పుతున్నాము కనుక కలవరపడకుడి, బెదరకుడి. ఉన్నది ఉన్నట్లుగా బోధించి ఆయన వచ్చేటప్పుడు ఆయన చేతుల్లో పెట్టండి. మీరు మీ సొంత వాక్యాలు తీసుకురాకండి, లోకాన్ని బైబిల్లోకి తీసుకురాకండి, లోకమును సంఘాన్ని పోల్చకండి. ఉన్నది ఉన్నట్లుగా మీరు మాట్లాడండి. మీరు బెదిరిస్తే బెదిరింపునకు మీరు లొంగకండి, భయపడకండి, కలవరపడకండి అని పౌలు మరి పేతురు గారు మాట్లాడుతున్నారు. కలవరపడకూడదు మనం దేవుని వాక్యం చదివేటప్పుడు. ఇది ఒక ఆత్మ కోసం ప్రార్థన చేస్తుంటే అనేక తాడులతో బంధింపబడి ఉంది. చెప్పనా లేదా మీకు? దేవుడు ఏది మాట్లాడుతుందో చెప్పాలా. బెదరకూడదు, జడియకూడదు, మీరు రారని మాట్లాడకూడదు. మేము ప్రార్థన చేస్తే యాజకులు కన్నీటితో ప్రార్థన చేస్తే తిరిగి వెళ్ళిన ఆత్మలో రావాల్సిందే. హల్లెలూయా. యేసు నామములో మాత్రమే వస్తాయి. అది మా సొంత మాటలైతే రావు. బెదరకుండా వాక్యం చెప్పాలి, బెదరకుండా సాక్ష్యము చెప్పాలి. నువ్వు పొందుకున్న అనుభవాలు బెదరకూడదు. యేసు నామములో బయట అందరికీ చెప్పాలి. మరి ఏమనుకుంటారు అమ్మగారని చాలామంది ప్రశ్నిస్తారు. అది నిజమైతే ఏమనుకుంటారు? దేవుడు కార్యం చేస్తారు అక్కడ.
దేవుడు కార్యం చేస్తారు. వెంటనే నీ నోట నుంచి వచ్చేది ఆ జీవపు మాట. నువ్వు పొందుకున్న అనుభవం అయితే బెదరకుండా నువ్వు సాక్ష్యం చెప్పాలి. నువ్వు భయపడకుండా నీ సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యం ద్వారా అనేక మంది రావాలి. రోషము కలిగి ఊడిలోకి ప్రభువుని అక్కడ పెట్టి రోషము కలిగి బెదరకుండా, అయ్యో 6వ ఓడితో ఉంటాకొచ్చాను, ఆ గ్రామస్తులు ఏమన్నా అంటారేమో అనుకోలేదు ఆవిడ. ఆమె జీవపు మాటలు హృదయంలో ఉన్నది కాబట్టి కలవరపడకుండా పరిగెట్టింది గ్రామంలోకి. హల్లెలూయా! నువ్వు పొందుకున్న ఆశీర్వాదము, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మదేవిని, నువ్వు పొందుకున్న అనుభవాన్ని నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్పలేకపోతున్నావు అని అంటే నీవింకా జడుస్తున్నావన్నమాట. నువ్వింకా వారు బెదిరింపులకి బెదురుతున్నావన్నమాట. పౌలు గారు మాట్లాడుతారు, బెదరకండి, మీరు ఏది పొందుకున్నారో అది చెప్పి అందరికీ చెప్పి వారినందరినీ నాకు సాక్షులుగా నా మందిరములోకి మొక్కలుగా నా మందిరములో నిండులాగున మీరందరికీ కూడా చెప్పి మందిరానికి నడిపించుండని పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎంతకాలం అయింది తల్లి నువ్వు అనుభవం పొందుకుని? ఒక్క దర్శనము లేదే. ఈ దర్శనాలు, ఈ కళలు, ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? మనకి నలగాలి. ఒక్కరోజు 4, 11, 12, 1 గంట, 4, 5 గంటల నువ్వు మెలకు కలిగి ఉన్నారు కాబట్టి ఎంత స్వాస్యాన్ని పొందుకున్నారు బిడ్డలు, ఎంత స్వాస్యాన్ని పొందుకున్నారు. అదే రక్తంలో నువ్వు పుట్టవే, అదే రక్తంలో కడగబడ్డవే, అదే రక్షణ వస్త్రము నువ్వు కప్పుకున్నావే, ధరించవే. నీకు లేని అనుభవము ఆ రాత్రి గడిపిన బిడ్డలకే వచ్చిందంటే అదే రోషము కలిగే ప్రార్థన చేయడం అంటే. రండి రేపు శనివారం నుంచి రోషము కలిగి అంతకంటే ప్రవచనాలని చూడాలి. ఈ విషయంలో ఉండాలండి రోషము. సరిహద్దుల దగ్గర రోషము కాదు. నీ డబ్బా తీసి నా డబ్బా పెట్టేసినప్పుడు కుళాయి కాడ రోషము కాదు. ఆత్మికంగా రోషము కలిగి బోధించాలట, ఆత్మికంగా రోషము కలిగి ప్రకటించాలట. రోషము కలిగి ప్రకటించుటకు, పౌరుషము కలిగి ప్రకటించుటకు ఎంతమంది నా సాక్ష్యం ద్వారా దూరం అయ్యారు. నేను వాళ్ళందరినీ రప్పిస్తానని గబా పరిగెట్టిందట కొండ అక్కడ విడిచిపెట్టి. హల్లెలూయా! నువ్వు పొందుకున్న సాక్ష్యము ఎవరికైనా చెప్తున్నావా? నీ అనుభవాలు చెప్తున్నావా? ఆత్మ లేదు అంటారు, ఆత్మ గంతులు వెయ్యదు అంటారు, ఆత్మ అసలు ఉన్నాడా అని అంటారు. వాళ్ళకి నువ్వు పొందుకున్నది నిజమైతే వచ్చి చూడుడి. రాత్రి ఒక ఆత్మను తీసుకొచ్చారు. ప్రభా కార్యం చెయ్యండి ప్రభా. మూలుగుతూ యేసమ్మ గారి కోసం ప్రార్థన చేశాను. జస్ట్ అంతే వచ్చి చూచింది. ఆవిడ మళ్ళా మందిరము వదలకుండా ఉండాలేనంటే నా ప్రార్థన మీద ఆధారపడింది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుని ఎక్కిరించిందట. ఎందుకు గంతులు వేస్తారని ఎక్కిరించిందట. దానికి కూడా ఒక కారణం ఉంది. సాక్ష్యము చెప్పిన నువ్వు, అనుభవాలు చెప్పిన నీవు, ఈ సాక్ష్యము నువ్వు బయట కాపాడుకుంటే అన్యజనులు నామని దూషించరు. హల్లెలూయా! హల్లెలూయా! దూషించడానికి సరిపోరు. ఎందుకనంటే నీ సాక్ష్యము నా సాక్ష్యము బయట మరి సరిగా లేక అలా చెప్పుకుంటున్నారు. సాక్ష్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం. సమరయ స్త్రీ కాపాడుకుంది తల్లి, ధైర్యముగా ఉంది. మరలా ఎండల్లో వస్తున్నావు, మరలా ఎందుకు వస్తున్నావు? ఏ కొంపలు విడదీస్తాకు వస్తున్నావు? మాలో కలహాలు ఎట్టడానికి వస్తున్నావా? నీ ఊర్లోకే ధైర్యంగా వచ్చేస్తున్నావు మధ్యాహ్నం మాటలు అని అంటారేమో, కొడతారేమో రాళ్లతోట అనే భయం లేకుండా దేవుణ్ణి మోసుకొని రోషము కలిగి సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి తీసుకొస్తాకే మరి నడిపించింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోషము నీవు కలిగి ఉంటే ఈ మందిరం ఇలా ఖాళీ ఉండదు. తల్లి నీకు అప్పగించాడు దేవుడు భారము. మాకే కాదు, పౌలు గారికే కాదు, ఆది అపోస్తులులకే కాదు, ప్రతి ఒక్కరు మీరు సర్వ లోకములోకి వెళ్ళి సర్వజనులకు. పేతురు మీరే చెప్పండి, దేవానంద గారి కుటుంబంలో వచ్చి వంశాంకురాలు మీరే చెప్పండి అని ఎక్కడన్నా లేఖనం ఉందా? లేవనెత్తాలి. అయ్యగారు ఉన్నప్పుడు చాలా ఆపర్చునిటీ ఇచ్చారు. నాతో పరిచర్యకి రండి నాన్న, నాతో వాక్యం చెప్పడానికి రండి నాన్న, నా పక్షంగా మీరుండు నాన్న అని పెద్ద అయ్యగారు ఎప్పటి నుంచో మీకు బతిమాలుతూనే ఉన్నారు. నేను ఇక్కడే ఉంటాను ప్రభు అంటే అనుభవాలు పొందుకోలేవు. ఆ జీవ గ్రంథములో పెన్నుచుకుని రాస్తున్నారట. హల్లెలూయా! హల్లెలూయా! ఎవని పేరు ఆ జీవ గ్రంథములో వ్రాయబడి ఉండదో ఆడు మండుచున్న అగ్నిలో పడవేయబడతాడు. నీకిష్టమైతే పేరు వ్రాయించుకోకు, రోషము కలిగి జీవించుకో. ఉన్న వాక్యాన్ని చేతబట్టుకుని గుండెల్లో భద్రం చేసుకుని పోటకి ఇష్టపడిన పరిశుద్ధాత్మ దేవుడే బలవంతం చేయడు. లేదు ఆ పరలోక దర్శనాన్ని పొందుకో
నిలిచిపోవాలి, ఆ జీవ గ్రంథంలో నా పేరు వ్రాయబడేయాలి, నిత్యము నిరంతరము ప్రకాశించు నక్షత్రము వలె యుగ యుగాలు ప్రభుతో నేను ఉండాలి అని అంటే రోషము కలిగి నువ్వు బయటకు రా, అనేక మందిని రక్షించు. ఏమి చెయ్యక్కర్లేదు, దానికి నీ సాక్ష్యము కాపాడుకో, నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండు. హల్లెలూయా. అయ్యగారు ఎక్కడ మరి బీటెక్లో ఎంటెక్లో దేవుని విషయంలో చేయలేదు తల్లి. ఎవరి పాదాల దగ్గరికి కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో నేర్చుకున్నారు. దేవుడు మాట్లాడుతుంటే ఆ అనుభవాలే, ఆయన పొందుకున్నటువంటి దర్శన భాగాలే మన ముందు చెప్తున్నారు. హల్లెలూయా. ఒక్క విశ్రాంతి దినము కోసము ఎప్పుడైనా మనం విన్నామా ఎలాగ దొంగిలిస్తున్నామో దానికి రాత్రి వివరమ్మగా చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధించారు. ఆ మంట ఇక్కడ మంట సెగలు ఎలిగి 4 గంటల వరకు ఏకరీతిగా ప్రార్థన జరిగింది. హల్లెలూయా. రోషము కలిగి మనం ప్రార్థన చేద్దాం. మరి యొక్క వద్యం మన యొక్క చూసుకుందాం తల్లి. మరి ఒకటి మనం చూసుకుందాం, భయపడక మనం ఉండాలి. అలాగే విశ్వాసములో పౌరుషము కలిగి ఉండాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము వచనము చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు తల్లి. షద్రక్, మేషకు, అబేద్నెగోలు నలుగురు, దానియేలు నలుగురు కూడా అక్కడ అంతా మీకు తెలుసు. ఆ ప్రతిమకు మొక్కాలి, ఆ ప్రతిమకు మరి ప్రార్థన చెయ్యాలి. దేవుడు లేడు అనే వారి చేసే పని ఈ యొక్క ఇశ్రాయేలు యూదులైనటువంటి బిడ్డల ద్వారా చెయ్యంతకు ఇష్టపడుతున్నారు. కానీ మనకలాగా ఎలాగ గాలి వేస్తే అలాగ ఊగిపోలేదు తల్లి. చెర నుండి వచ్చినటువంటి బిడ్డలు, ఆపద నుంచి వచ్చినటువంటి బిడ్డలు అయినా వాళ్ళకున్న ధైర్యాన్ని కోల్పోలేదు, వారికున్నటువంటి ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు. అయ్యో మేము బందీలమే, పరదేశంలో ఉన్నామే, పరదేశంలో మేము జీవిస్తూ ఉన్నామే, వారి కట్టడలకు మేము మరి భయపడి జీవించకపోతే మా ప్రాణాలు పోతాయేమో అని అనుకోకుండా రాజా అంటున్నాడు 17వ అధ్యాయంలో, మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. రక్షించకపోయినా పర్వాలేదు కానీ మేము ప్రతిమకు హల్లెలూయా. ఎంత రోషము కలిగి మరి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మాట్లాడుతున్నారు చూడండి తల్లి. మనం ప్రతిమకు మొక్కము కానీ అంతకంటే భయంకరమైనటువంటి వాటికే మొక్కుతున్నాం. దేవుడిని క్షణికావేశంలో మనం అమ్మేస్తాము, ఒక అబద్ధాలకే అమ్మేస్తున్నాము. ఎక్కడికో వెళ్ళొద్దు. నిన్న సోమవారం నాడు జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు మీరు ప్రోత్సహించారు. మీరు అమ్ముడైపోలేదా? రోషం కలిగి దేవుని కొరకు మీరు నిలబడ్డారా? మీరు అమ్ముడైపోవడం కాకుండా, మీకు రోషం లేకుండా ఉన్నది కాకుండా పసి బిడ్డల్ని కూడా వాళ్ళని కూడా పాపంలోకి దించినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ లేకపోలేదు నా ప్రియ సంగమా. కానీ దేవుని కొరకు నిలబడిపోయారండి యవ్వనస్తులు దేవుని కొరకు. దేవుడు సమర్థుడు, మా దేవుడు రోషము కలిగిన దేవుడు, మా దేవుడు పౌరుషము కలిగిన దేవుడు. ఆ మండుచున్న అగ్నిలో నుండి కాపాడకపోయినా మేము అందులో కాలి చస్తాము. కానీ ఆ ప్రతిమకు మేము మొక్కము రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యటం మాకు అవసరం లేదు అని ఎంత ధైర్యంగా చెప్పారండి. ఉందా నీకు రోషము? ఆలోచించుకున్న ప్రియ సంగమా, ఎవరైతే రోషము కలిగి ప్రభు కొరకు నిలబడతారో వారికే పరలోక రాజ్యము. ప్రతి తుచ్చమైన కోరిక అమ్ముడైపోయే వాళ్ళు కాదు ఆ పరలోక రాజ్యము. అందుకు కాదు నా యేసయ్య ప్రాణం పెట్టింది, అందుకు కాదు మండు టెండలో ఎండిపోతూ ఎండకి కరిగిపోతూ ఆ రక్తము నీరుగా కారి 5 గాయాలు పొందింది, ప్రాణం పెట్టింది. నీకు ఉచితంగా పరలోకం ఇచ్చేయడం కాదు. రోషము కలిగిన నా ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వారి పేరే జీవ గ్రంథంలో వ్రాయపడద్దట. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అదే 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయములకు వస్తే తల్లి, 6వ అధ్యాయము 10వ వచనము చూద్దాం.
ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేస్తే, ఆ దేవుడికి ఎవరైనా మొక్కుతే అనే శాసనం ఎదురుగుంట అక్షరాలతో కనపడుతుంది తల్లి. అక్షరాలతో కనపడుతున్నప్పటికీ కూడా ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము, అంటే ఆయన డ్యూటీ ఏంటి? యెరూషలేము వైపు తిప్పి మోకాళ్ళుని ప్రార్థన చేయడము అతనికి అలవాటు. ఆ యొక్క సంతకము చేసినటువంటి పత్రము కళ్ళు ఎదురుగుంటా కనబడుతున్నప్పటికీ ఆయన యథాప్రకారము ప్రార్థన చేయటం మానలేదట. హల్లెలూయా. నా ప్రభువా, నీ కోసమైన నేను చస్తాను దేవా, నేను చస్తాను, కానీ ఈ ప్రతిమకు నిన్ను ముమ్మారు ప్రార్థన చేయటం నేను మానను ప్రభువా. అటువంటి దానియేలు సంఘములో లేవాలి, లేచుదురుగాక. అటువంటి దానియేలు, మండించే దానియేలు సంఘములో లేపబడుదురుగాక, రేపబడుదురుగాక. ప్రాణాలు తెగించి ప్రభు కొరకు హతసాక్షులు అవుటకైనా సిద్ధపడుదురుగాక. హల్లెలూయా. అటువంటి బిడ్డలు దేవునికి కావాలి తల్లి. ఒకటి, మండుచున్నటువంటి ఆ అగ్నిలో పడవేస్తారని తెలుసున్నప్పటికీ కూడా రోషము కలిగారట. దేవుని విషయంలో రోషం ఉండాలి. మనము జగడాలు ఆడితే, మనము కొట్లలు ఆడితే, నీ ఎంత 24 గంటలు చూడకుండానే కథకథల లెక్క పెట్టు చూపిస్తా అన్ని సంఘములో లేరా రోషము కలిగి? అది తుచ్చమైనటువంటి రోషము, అది క్షణికావేశమైనటువంటి రోషము, నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి రోషం అది. కానీ నా దేవుడు దేని కొరకు రోషము కలిగి ఈ బిడ్డలు ఉన్నారంటే, పరలోకములో దేవుని మహిమపరిచారు తల్లి. కష్టములో మహిమపరిచారు, నష్టములో మహిమపరిచారు, ఎదురుగుంటా ప్రాణమున్నా మహిమపరిచారు. అది రోషము. నీ ఎంత చూస్తాను అనేది ఈ లోకములో నీ అహంతో కూడినటువంటి రోషము. దాన్ని ప్రక్కన పెట్టు. దేవుని మాట, దేవుని రాజ్యము నీ నీతితో నెరవేర్చదు, నీ డబ్బుతో నెరవేర్చదు, నీ కక్షతో నెరవేర్చదు. నెరవేరుస్తున్నాడని అనుకుని అహంకారంతో పరిగెడుతున్నావేమో, కానీ దేవుని ప్రక్కన పెడుతున్నావు. ఆలోచన చేసుకో. నీ రోషము దేవుని యందు ఉండాలి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వారము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, సంఘములో విశ్వాసులు రోషము కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నారు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం అక్కడ చూడండి. 15. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. చాలు తల్లి. జకర్యాతో మాట్లాడుతున్నారు. ఆ యెరూషలేము బిడ్డల మీద, యూదా జనాంగము మీద ఆ పూర్వ దినాల్లో నేను జనులను శేషించిన వారికి విరోధినై ఉన్నాను. ఇప్పుడైతే మిమ్మల్ని రక్షించుటకును భయపడక ధైర్యము తెచ్చుకొని చప్పలు కొట్టి దేవుని భయపడదాం. ఓ ఇశ్రాయేలు బిడ్డలారా, మీరు శాపముతో ఉన్నప్పుడు, పాపముతో ఉన్నప్పుడు, నాకు వ్యతిరేకంగా చేసినప్పుడు మిమ్మల్ని శిక్షించాలని నేను తలంచాను. కానీ ఆ శాపాస్పదమైనటువంటి కీడు మీ మీదకి రాకుండా మిమ్మల్ని రక్షించుటకును, మిమ్మల్ని ప్రేమించుటకును, మిమ్మల్ని ఆశీర్వదించుటకును నేను ఇష్టపడుతున్నాను. ధైర్యంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనసు మార్చుకొని ఇశ్రాయేలు ప్రజలతో, యూదా వారితో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని శిక్షించను, మిమ్మల్ని ప్రేమిస్తాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను. హల్లెలూయా. ఇటువంటి మనల్ని రక్షించే దేవుడు మనకు అండగా ఉంటుండగా ఈ లోకంలో విరోధి మనల్ని ఏం చేస్తాడు తల్లి? లోకంలో ఉన్నవాడు కంటే నీవు నేను ఆరాధిస్తున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడిని చిన్నగా చేసి, ఆ గొప్పగా లేనివాడిని గొప్పగా చేసి నువ్వు వాడు వెనకాల పరిగెడుతున్నావే, శాపం మోసుకుంటున్నావు, కీడు మోసుకుంటున్నావు, శిక్ష తెచ్చుకుంటున్నావు, భక్షింపబడుతున్న వాడి వల్ల. కానీ నా యేసయ్య అంటున్నాడు, మనస్సు మార్చుకొని
మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను. నేను నా యొద్దకు మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను గనుక మేలు చేయని ఉద్దేశిస్తున్నాను గనుక భయపడకుడి, మనకు మేలు చేస్తాడట. అలాగే మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. హల్లెలూయా. మిమ్మల్ని మీరు రక్షించాలంటే, నేను మీ పట్ల జాలి కలగాలంటే, మిమ్మల్ని కనికరించాలంటే, మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరేం చెయ్యాలట? సత్యమే మాట్లాడాలట. హల్లెలూయా. ఇదేనా పెద్ద భాగ్యమా చెప్పండి? ఇదేమన్నా పెద్దగా ఏదైనా మనదేమన్నా ఆస్తులు పోతున్నాయా? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు తల్లి. యాజకులతో అబద్ధం చాలా గుండె ఒకలాగా అయిపోతుంది. అది నాకు తెలుసు. వారు ఏం మాట్లాడతారా అని వారి ద్వారా నిజం రప్పిద్దామని నేను మాట్లాడతాను. కానీ ఒక్కరు మందిరంలోనే యాజకులతోటే మాతో ఉంటూనే సహవాసంలో ఉంటూనే పచ్చి అబద్ధం. ఏంటి కలిసి వస్తుంది నీకు? ఏంటి కలిసి వస్తుంది? ఒక్కసారి చెప్పితే ఆ మార్గంలో మేము వెళతాం. ఎన్న కలిసి వస్తుందా? కానీ ఆయన మనల్ని దీవించాలంటే, మనల్ని ఆశీర్వదించాలంటే జకర్యా 8వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఒకప్పుడు నేను మీకు విరోధముగా ఉన్నాను, ఒకప్పుడు మీకు శాపంగా తప్పించే వాడికిలా ఉన్నాను, కానీ నా మనసు మార్చుకున్నాను మిమ్మల్ని రక్షించాలని, నా మనసు త్రిప్పుకున్నాను మరి మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఆ పాప శాపంలో మునిగిపోతున్న మిమ్మల్ని నా జాలి గల హృదయంతో మిమ్మల్ని బయటికి లాగు వచ్చి మిమ్మల్ని దీవించాలంటే ఒకటే ఒకటి షరతు, మీ కుటుంబాల్లో సత్యమే పలకాలి. హల్లెలూయా. చిన్న కరివేపాకు అమ్ముడైపోతున్నావు తల్లి. ఇంట్లో ఉంటది, ఇంట్లో ఉంటది. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావో చెప్తే ఏం పోతుంది? యాజకులు ఏమన్నా అడ్డొస్తారా? నీవెవ్వరితో మాట్లాడుతున్నావు అనేది చాలా ఆలోచించి మాట్లాడాలి. అందరు అలాంటి యాజకులు కాదు మీ యాజకులు. అర్థమైందా? పుటమ వేసి, యేసు రక్తములో పుటమ వేసి లేపబడినటువంటి యాజకులతో నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాటలు మితముగా ఉంటే ఇంకా మంచిది, నువ్వు సత్యము పలికితే ఇంకా మంచిది. మీ గుమ్మములో సత్యమే పలకాలట. హల్లెలూయా. అది నేర్చుకుందాం. జకర్యాతో ప్రభు వారు మాట్లాడుతున్నారు. తర్వాత ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము తీద్దాం తల్లి. ముగించుకుందాం 3వ అధ్యాయము 4వ వచనం చూడు తల్లి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినాను. అతడు వారి మాట చెవిని లెక్క పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని హామానుకు తెలియజెప్పిరి. హల్లెలూయా. ఈ మొర్దెకై విషయంలో, మనం ఎస్తేరు విషయంలో రోషము కలిగి ఎలాగైతే ఒక ఎస్తేరు యోధా జనాంగాన్ని రక్షించుకుందో అనే దానికోసం మనం మాట్లాడుకుందాం. అయితే మొర్దెకై అంటాడు, నీవు రాణిగా ఎంచబడి రాణి అంతఃపురములో నువ్వు జీవించుచున్నావు. నువ్వు సుఖభోగాలతో ఉన్నావు. ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది, కానీ ఇప్పుడు ఏ స్థితికి వచ్చేవు? ఇక్కడ నీ ప్రియ బిడ్డలైనటువంటి యోధా జనాంగము మరణానికి దగ్గరగుని శాసనాలు వ్రాయించబడి సిద్ధముగా ఉన్నాయి. నీ బిడ్డలు నశించిపోవుటకు నీకు చింత లేదా? నీ కబురు పంపితే ఆమె ప్రాణాలకు తెగించిందట. ఏం చేసింది తల్లి? ప్రాణాలకి రాజు దగ్గర వెళ్ళడానికి ఒక సమయం ఉంటది. రాజు రమ్మన్నప్పుడే వెళ్ళాలి రాణీలు. రాజు చెప్పకపోయినా ఆ యోధా జనాంగం కోసం పౌరుషము కలిగి, మరాన్ని లెక్క చేయకుండా రోషము కలిగి రాజు దగ్గరికి వెళతాది. ఏ రాణి ఎందుకు వచ్చేవమ్మంటే పరిస్థితి అంతా చెప్పుద్ది. అక్కడ మొర్దెకై అంటాడు మాట, రాణి అక్కడికి వెళ్ళక ముందు నీవేదో రాణి అయిపోయిన అనుకుంటున్నావేమో. నీవు సహాయము చేయకపోతే, నీ వలన మాకు సహాయము కలగకపోతే ఈ యోధా జనాంగము నశించిపోకుండా మాకు వేరొక దగ్గర నుంచి సహాయము కలుగుతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవు స్తుతించకపోతే దేవుణ్ణి, నీవు గణపరచకపోతే వేరే ఒకరు జనాంగంలో వచ్చి దేవుడు గణపరచబడతాడు. కానీ విలువ నీకు ఇచ్చాడు ముందు. అబ్రహాము సంతానమైనటువంటి మనకి ఇచ్చాడు ముందు. మనము అన్య దేశంలోంచి వచ్చినటువంటి వారము. యోధా జనాంగాన్ని విడిచిపెట్టాడు ప్రక్కన, ముందు మనకు ఇచ్చాడు. మనము దేవుణ్ణి స్తుతించకపోతే
యోధా జనాంగము స్తుతిస్తుంది అన్నట్టుగా మొర్దెకై మాట్లాడుతున్నాడు. ఎస్తేరు, నువ్వు గతం మర్చిపోయావేమో, నీ దగ్గర నుంచి మాకు సహాయం అందకపోతే వేరొకరి దగ్గర నుంచి మాకు సహాయం వస్తుంది. రోషము కలిగిన మాట విని, రోషము కలిగి రాజు చేతిలో మరణించినా పర్వాలేదు అని రాజు ఆజ్ఞ పొందకుండానే రాజు అంతఃపురంలోకి చొరబడుతుంది. హల్లెలూయా. అదండి యోధా జనము కోసం ప్రాణం పెట్టడం అంటే. యోధుల కోసము ప్రాణం పెట్టడం అంటే, తను నిలబడి ఉన్న చోట సాక్ష్యము బయలుపరచుకోవడం అంటే. క్రైస్తవులు నేను గ్రహించింది ఏముందంటే, బస్సులు ఎక్కినా, ఫంక్షన్లకు వెళ్ళినా, ఆటోలకు వెళ్ళినా బొట్టు తీసేస్తే ఈమె మా లావిడ క్రైస్తవురాలు. ఏమంటారమ్మా? క్రైస్తవురాలు. బొట్టెట్టుకుంటే మరి మాలోళ్ళే కదా దేవుని నమ్ముకుంటారు అనే నూనత భావం ఉంది కదా. ఆ భావం ఎక్కడ చూస్తారని లైట్గా కనపడనటువంటి బొట్లు పెట్టుకుని వెళ్తాం లేదన్నవాడు గుండెల మీద చెయ్యి పైకెత్తండి. నేను రోషం కలిగి మాట్లాడుతున్నాను, రోషముగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. నీవా దేవుణ్ణి మహిపరిచేది? ఒక బొట్టు కోసం నువ్వు అమ్మేసుకుంటున్నావే. రాజ ఆజ్ఞ లేకుండా యోధా జనాంగం కోసము ప్రాణం తెగించింది ఎస్తేరు. నువ్వు కులం పక్కన పెట్టి, నీ వృత్తి పక్కన పెట్టి, నువ్వు కట్టుకున్న బట్టలకి విలువిస్తూ యేసు ప్రభుని అక్కడ అమ్మి వేస్తున్నావు. నీ వేషధారణ బట్టి అమ్మి వేస్తున్నావు. ఈ రోజునైనా నీకు ఆత్మీయ తల్లిగా నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దేవుణ్ణి అంగడిలో అమ్ముకునే వస్తువుగా నువ్వు ఉండకూడదు. బహిరంగముగా నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నేను అనుభవించాను, నేను పొందుకున్నాను ఆత్మని అని ఎస్తేరు వలె నువ్వు మాట్లాడగలదు ఆ రాజు దగ్గరికి వెళ్ళి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా రోషం కలిగి మాట్లాడతావో నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుందని చప్పలు కూడా దేవుని మహిమపడతాను. అయ్యో నేనేమైపోతానో, నేను ఒకప్పుడు తిండి లేని దానని, ఒకప్పుడు కూడి లేని దానని, మా నాన్న ఎలాగో బతికాడు, పెంచాడు మా బొద్దుకై చిన్నాను, కానీ ఈ రోజు అంతఃపురంలో ఉన్నాను, పట్టు వస్త్రాలు కట్టుకొని మరి మరి పట్టు ఉయ్యాల్లో ఊగుతున్నానే. ఇది పోగొట్టుకుంటే నా బ్రతుకు ఏంటి? యూదుల్ని చంపేయాలనే తాకీదు వచ్చింది రాజు దగ్గర నుంచి, వాళ్ళతో కూడా నేను సంహరింపబడతానేమో అని చూడలేదు. గొప్ప విశ్వాసము కలిగింది, ధైర్యము కలిగింది, భయపడకుండా రాజును వెంబడించింది. హల్లెలూయా. రాజులకు రాజును వెంబడిస్తున్నావా తల్లి? నీవు మధ్యకాల సమయంలో ఎవరిని వెంబడిస్తున్నావు? దేని కొరకు నా ప్రభులు వారిని అమ్మేస్తున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి నీ యేసయ్యని దేని కొరకు నువ్వు అంగడలో అమ్మేసుకుంటున్నావు? ఒక గోరింట కోసమా? ఒక గోల్డ్ రంగు కోసమా? ఒక పువ్వుల కోసమా? ఒక బొట్టు కోసమా? ఒక జీని పెంటల కోసమా నువ్వు నా ప్రభుని అమ్మిది? సమస్తము పెంటగా ఎన్నుకున్నారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. తల్లి, జీవము గల దేవుని సేవించారు. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన పని మాకు లేదు. ఇంటికి లెక్కపడి చేయాలి తల్లి. ఆ మాట చదువుతుంటే ధైర్యము వచ్చేయాలి, ధైర్యము వచ్చేయాలి. ఆ పలుకు పలికేటప్పుడు రోషము కలిగారంట యూదులు. అన్య రాజుకి లోబడలేదు, దేవుని గొప్పతనాన్ని అక్కడ చాటి పెట్టారు. మొర్దెకై మాట్లాడుతుంటే ఎస్తేరు మాట్లాడుతుంది, నేనేమైనా పర్వాలేదు, నా జనాంగం నశించిపోకూడదు, నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను రాజు శిక్షించినా పర్వాలేదు, నాకు ఏ దేశంలో పర్వాలేదు, కానీ నా జనాంగంనే మౌనంగా ఉంటే నా యోధా జనాంగం అంతా నశించిపోతున్నారు, నేను వెళతాను. రాజు దగ్గర ఆజ్ఞ తీసుకుంది, ఆ ప్రజలందరినీ రక్షించింది. ఎస్తేరు పక్షముగా రాజు మరి యెహోవా దేవుడు ఉన్నారు, కార్యము చేశారు, గొప్పదానిగా ఆ జనాంగాన్ని అంతటిని రక్షించుకుంది. హల్లెలూయా. ఆటో జనం ఎక్కుతున్నావు, బస్సు ఎక్కుతున్నావు, బండి ఎక్కుతున్నావు, షాపింగ్కి వెళ్తున్నావు, ఎక్కడైనా నీ దేవుని మహిమను కనిపించావా? నిన్ను చూసి అమ్మ నువ్వు దేవుని నమ్మవా? నువ్వు ప్రభువుని కలిగి ఉన్నావా? మీరు క్రైస్తవులా అని ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరైనా అన్నారా? అనరు. ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పటికి మన స్టెప్పులే వేరు. తల్లి, దయచేసి నేను చెప్తున్నా, కాలము సంకుచితముగా ఉంది, కాలము త్వరగా పరిగెడుతుంది. వస్తానన్న ప్రభు త్వరగా వస్తున్నారు. కాలాలన్నీ అదుపు తప్పుతున్నాయి, అన్నీ కూడా వారి యొక్క స్థానాలు తప్పి తిరుగుతున్నాయి. ప్రభు త్వరగా వస్తున్నారు. ప్రభువుని ఇప్పుడైనా గట్టిగా చేపట్టుకో. ఒక పేతురు గారు మాట్లాడతారు, భయపడకుండా పేతురు గారు బోధించే, భయపడము, మేము బెదరము, మేము ఏది చూసామో అదే మేము చెప్తాము అనే స్థాయిలోకి నువ్వు ఎదగాలి తల్లి. అది పౌరుషము కలిగే క్రైస్తవులు ఉండాలి అని అంటే. సభల్లో అందరం పాడేస్తాం, కోటాల్లో అందరం పాడేస్తాం, కోటాల్లో అందరం తెల్లచీరలు కట్టుకొచ్చేస్తాం. బయట పాడతావా?
ఎవరి పిల్ల నువ్వు? ఎంతో ఎంతో మందిని మన సంఘమోళ్ళే బజార్లో నేను బొట్లు చూశాను. అమ్మేసుకుంటున్నావు తల్లి. ఆనాడు మనం అనుకుంటున్నాం యోధా వెండి నాణ్యాలకు అమ్ముకున్నారని భలే జోగ్గా చదువుతాం ఆ మాట. మరి నీవు నేను దేనికి అమ్మేసుకుంటున్నాం మన యేసయ్యని? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించేవా తల్లి? నువ్వు దేనికి అమ్ముకుంటున్నావు? కుళాయి కాడ బూతులకు అమ్ముకుంటున్నావు. పౌరుషమో లేకుండా దేవుణ్ణి అమ్మేసుకుంటున్నావు. సంఘములో సాక్ష్యం లేకుండా అమ్మేసుకుంటున్నావు. బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అమ్మేసుకుంటున్నావు. కానీ ప్రాణాలు పెట్టారట యోధా జనాంగం కోసం వేసి. నిన్ను ప్రాణం పెట్టమని అంటం లేదు, సాక్ష్యం నిలబెట్టుకోమని అంటున్నాడు. ఆ ధైర్యం నా యేసయ్య ఇస్తారు. ఆ ధైర్యము మన యేసయ్య మనకిస్తారు. నువ్వు నిలబడు అంతే, నువ్వు నిలబడు అంతే. నేను చెప్పాను కదా నా సాక్ష్యము. నాకు చాలా భయము. అయ్యగారు ఉండబట్టి అలాగ అయ్యగారు వెనకాల తిరిగాను. అయ్యగారి పై మహి ప్రవేశం చేసిన తర్వాత మరి రూపాంతరము పొందినట్లుగా నా జీవితంలో చాలా మెలకువలు తెలుసుకున్నాను. హల్లెలూయా! అది దేవుని కృపను బట్టి, దేవుని స్థానంలో గోజాడిని బట్టి, దేవుని సన్నిధిలో కనిపేట బట్టి. నేను కాదు. మీరు ఎలాగుంటున్నారండి అంత పెద్ద ఇంట్లో? నన్ను మా ఇంటి ఎదురుగుంటవారు అంటారు. మనకు అన్యులు మనతో మాట్లాడాలంటే భయపడాలి తల్లి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిగల దేవుడు, మన దేవుడు ఏమైనా చేయగలడు అనే పాట పాడుకోవడం కాదు, నీ నిజ జీవితంలో నువ్వు నిరూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కరిదాన్ని కాదు, నేను సేవించుచున్న మా యేసు ప్రభు నాతో ఉంటున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడు వచ్చారో తెలీదు, ఎప్పుడు లోనికి వెళ్ళిపోతారో తెలీదు. పాలు కోసం వచ్చి పాలు తీసుకుని తలుపేసేసుకుంటారు. మీరు ఒక్కరూ ఎలాగుంటున్నారంటే నా ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటానండి. పాటలు పెట్టుకుంటారు అమ్మగారు, మీరు ఒక్కడి చిక్క పాడుకుంటుంది. ఏ పని చేసినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా అది యేసు ప్రభు కలిగిన గృహమని ఆ పాటల ద్వారా దేవుని నామాన్ని బయట వారికి సాక్ష్య రూపంలో పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మాట్లాడితే ఆ విల్లు చూస్తారు. బెరాకా విల్లు అని ఉంటుంది. ఈ క్రైస్తవ విల్లురా, ఇది దేవుని కలిగిన విల్లు, ఇందులో కానీ ఎవరు ఉండటం లేదు అనే మాటలు నేను చాప ప్రక్క నుండి ఏదైనా పనికొచ్చినప్పుడు వింటాను. దేవుని కలిగిన ఇల్లు, ఇది దేవుని కలిగిన ఇల్లు. యేసు రక్తము అక్కడ మరి వ్రాయబడి ఉన్నది ఆ కమ్మిల మీద అని రాహాబు ఇంటి వారి కోసం సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నారా? నువ్వు పని చోట చేసిన చోటల్లా, నీ ఉద్యోగం చేసిన చోటల్లా, నువ్వు లంకలోకి వెళ్ళినప్పుడు వల్ల వారితో నలుగురుగా ఉండిపోతున్నావే, కానీ ప్రత్యేకింపబడిన జీవితము నీకు సాక్ష్యం కలిగి ఉన్నదా అని ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నారు. ఎక్కడుంది రోషము కలిగి? దేవుని నమ్ముకోకు తల్లి, దేవుని నమ్ముకోకు. దేవుణ్ణి ప్రతి విషయంలో అమ్ముకోకుండా ఆయన్ని గట్టిగా ఆయన కొరకు జీవించి ఆయన జీవగ్రంథంలో ప్రేరు వ్రాయించుకునే ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అట్టి కృపలోకి దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మీకు రోషము కలిగినటువంటి బిడ్డల్ని ఇద్దరిని చూపించాను. జాలి కలిగినటువంటి దేవుడే, కనికరము కలిగినటువంటి దేవుడే, నీకు అండగా ఉంటాను. నీ శాపాన్ని కొట్టివేస్తాను. కానీ నీలో ఒక్కటి నేను కోరుకుంటున్నాను, సత్యమునే పలకమంటున్నాను. నువ్వు సత్యమే మాట్లాడని, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నటువంటి దేవుణ్ణి ప్రార్థించే నీలో నుండి నేను సత్యము కోరుకుంటున్నాను తల్లి. అప్పుడు నీకు దీవెనిస్తానని మాట్లాడుతున్నారు. 2 చేతులు పైకెత్తి, నా కొండ నీవే ప్రభువా, నా తోడు నీడ నీవే ప్రభువా, నా ధైర్యము నీవే ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం.